సున్నా వంటి మీ జీవితమును మన్నాతో నింపే మధుర కీర్తన, రోజుకో కీర్తన, చింతలను పోగొట్టే దీవెన. డిసెంబర్ 21. నేటి మన ధ్యాన భాగము 143వ కీర్తన, 1 నుండి 12 వచనాలు. యెహోవా, నా ప్రార్థన ఆలకింపుము. నా విశ్వాస్యతను బట్టియు నీ నీతిని బట్టియు నాకు ఉత్తరమిమ్ము. నీ సేవకునితో వ్యాజ్యమాడకుము. సజీవులలో ఒకడును నీ సన్నిధిని నీతిమంతుడుగా ఎంచబడడు. శత్రువులు నన్ను తరుముచున్నారు. వారు నా ప్రాణమును నేల పడగొట్టుచున్నారు. చిరకాలం క్రిందట చనిపోయిన వారితో పాటు గాఢాంధకారములో నన్ను నివసింపజేయుచున్నారు. కావున నా ఆత్మ నాలో కృంగి ఉన్నది. నాలో నా హృదయం విస్మయమొందెను. పూర్వ దినములు జ్ఞాపకము చేసుకొనుచున్నాను. నీ క్రియలన్నీ ధ్యానించుచున్నాను. నేను నీ చేతుల పని యోచించుచున్నాను. నీ తట్టు నా చేతులు చాపుచున్నాను. ఎండిపోయిన భూమి వలె నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది. యెహోవా, నా ఆత్మ క్షీణించుచున్నది. త్వరగా నాకు ఉత్తరమిమ్ము. నేను సమాధిలోనికి దిగువారి వలె కాకుండానట్లు నీ ముఖమును నాకు మరుగు చేయకుము. నీ యందు నేను నమ్మికయుంచి ఉన్నాను. ఉదయమున నీ కృపావార్తను నాకు వినిపింపుము. నీ వైపు నా మనస్సు నేనెత్తుకొనుచున్నాను. నేను నడవవలసిన మార్గం నాకు తెలియచేయుము. యెహోవా, నేను నీ మరుగుజొచ్చి ఉన్నాను. నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపింపుము. నీవే నా దేవుడవు. నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించునుగాక. యెహోవా, నీ నామమును బట్టి నన్ను బ్రతికింపుము. నీ నీతిని బట్టి నా ప్రాణమును శ్రమలో నుండి తప్పింపుము. నేను నీ సేవకుడను. నీ కృపను బట్టి నా శత్రువులను సంహరింపుము. నా ప్రాణమును బాధపరచువారినందరినీ నశింపజేయుము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరలోకపు మంచు మీ మీద సమృద్ధిగా కుమ్మరించబడునుగాక. ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ఆయన కృపాక్షేమములే ఈ దినమెల్లా మీ వెంట వస్తాయి. మనమొక సమస్యను ఎదుర్కొంటున్నప్పుడు ఎలా ప్రార్థించాలి? దావీదు ప్రార్థనలో మనకు అనేక విన్నపాలు లేదా విజ్ఞప్తులు కనిపిస్తున్నాయి. అతని ఉదాహరణను మనం అనుసరిస్తే మన శ్రమలను దేవుడు ఆశీర్వాదాలుగా మారుస్తాడు. మొదటిగా, నా ప్రార్థన ఆలకింపుము అని అంటున్నాడు దావీదు. యెహోవా, నా ఆత్మ క్షీణించుచున్నది. త్వరగా నాకు ఉత్తరమిమ్ము అని అతడు అంటున్నాడు. దేవునికి మనం కేకలు పెట్టి మొరపెట్టవలసిన అవసరం లేదు. మనం ఆయనతో వాదించని అవసరం కూడా లేదు. మనం చెప్పవలసింది ఒక్క మాటే, ప్రభువా, నా ప్రార్థన ఆలకింపుము. ఒక పిల్లవాడు తన తల్లిదండ్రుల వద్దకు వచ్చినప్పుడు అతడేమి చెబుతాడోనని తల్లిదండ్రులు చెవియొగ్గి ఆలకిస్తారు. దేవుని వాక్యం సెలవిస్తుంది. 34వ కీర్తన 15వ వచనంలో, యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది. ఆయన చెవులు వారి మొరలకు యొగ్గి ఉన్నవి. నేడు మీకున్న చింతలను గూర్చి ఆయనకు మీరు ప్రార్థన చేశారా? ఆయన సన్నిధిలో మీరు వాటిని ఉంచారా? అయితే ఇప్పటికే మీ ప్రార్థనలు దేవుని సన్నిధికి వెళ్ళియున్నావని నేను మీకు తెలియజేస్తున్నాను.
దావీదు చేసిన రెండవ విన్నపం 8వ వచనంలో, నీ యందు నేను నమ్మిక ఇంచి ఉన్నాను, ఉదయమున నీ కృపావార్తను నాకు వినిపింపుము అంటున్నాడు. మరో విధంగా చెప్పాలంటే, ప్రభువా నాతో మాట్లాడుము. ప్రతి ఉదయం దావీదు దేవుని వాక్యాన్ని ధ్యానించాడు. దేవుడు అతనిని నడిపించాడు. బైబిల్ చదవడానికి మీ సమయం వెచ్చించి గ్రంథకర్త ఆలోచనలు గ్రహించడానికి మీరు ప్రయత్నించండి. మీరు నడవవలసిన త్రోవను తప్పకుండా ఆయన మీకు చూపిస్తాడు. దావీదు చేసిన మరో విజ్ఞాపన 9వ వచనంలో, యెహోవా నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపింపుము అంటున్నాడు. ఆయన కోరుకున్న మార్గంలో మనం నడిచినప్పుడు తప్పకుండా ఆయన మన మనవి ఆలకిస్తాడు. 10వ వచనంలో దావీదు దేవుని బోధను, దేవుని యొక్క నడిపింపును కోరుతున్నాడు. నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించునుగాక అంటున్నాడు. అలా చేయడానికి అతడు ఎంతో సిద్ధంగా ఉన్నాడు. చివరిగా దావీదు, యెహోవా నీ నామమును బట్టి నన్ను బ్రతికింపుము అని ప్రార్థిస్తున్నాడు. 11వ వచనంలో, శ్రమల కాలంలో దేవుడు మనల్ని తప్పించాలని మనం ఎందుకు కోరుతున్నాం? మనకు ఉపశమనం తప్పక అవసరం. కానీ అదే సమయంలో ఆయన మహిమపరచబడాలి. ఆయన తన నామం నిమిత్తమై మనల్ని విమోచించాలని, సమస్త మహిమ ఆయనకే చెందాలని మనం కోరుతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ శ్రమలు ఒక పరిధి దాటినప్పుడు మీ ఆత్మ ఎంతగానో కృంగిపోతుంది. సహాయం కొరకు ప్రభువును మీరు వేడుకోండి. ఆయన మీ శ్రమల గుండానే మీకు తోడుగా ఉండి ఆవలి తీరానికి క్షేమముగా నడిపిస్తాడు. దేవుని వాక్యము ద్వారా ఆయన నడిపింపును, ఆయన ఉపదేశమును పొందడానికి మీరు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండండి. మీ శ్రమలో మిమ్మల్ని నడిపిస్తూ ఆయన తన వాక్యము ద్వారా మీతో మాట్లాడతాడు. ఆయన మీకు ఉపదేశిస్తాడు. మీరు ఆయన యందు నమ్మిక ఉంచండి. అప్పుడు ఆయన మీకు ఏది ఉత్తమమో, తనకేది మహిమకరమో దానినే మీలో కొనసాగిస్తాడు. ప్రార్థన. ప్రియమైన తండ్రి, మీ చేత నడిపించబడుటకు మేము ఇష్టపడుతున్నాం. ప్రభువా, మీరే మమ్మల్ని నడిపించుదురుగాక. మమ్మలను మేము నడిపించుకుంటే అది వేదనకు, అదొక నాశనానికి, అదొక అపజయానికి నడిపిస్తుంది. ప్రభు, మీరు మాకు ఉపదేశం చేసి శ్రేష్టమైన మార్గంలో మమ్మలను నడిపించండి. ఈ ఉదయకాలం మీ కృపావార్తను మాకు వినిపించినందుకు వందనాలు. అయ్యా, మా ఆత్మ మీ యందు ఉల్లసించునుగాక. తండ్రి, మీకు మహిమ తెచ్చినట్లు ఈ దినం మా అడుగులు ఉండునుగాక. మీరే ఘనత, మహిమ, ప్రభావములు పొందుకొనుమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.